రియల్ ఎస్టేట్లో చాలా వరకు ఈ సోషల్ మీడియా కావచ్చు, రకరకాల ఇన్ఫర్మేషన్లు పెట్టుకొని చాలామంది ఈసారి అంత తప్పుగా అయితే వాళ్ళు వెళ్ళట్లేదు. అంటే ఆ అత్యాశకి అయితే వెళ్ళట్లేదు. 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని ప్రాపర్టీ తీసుకుంటున్నారు. సో ఇదైతే ఒక మంచి మార్పు అయితే మనం గమనిస్తున్నాం. ఎందుకంటే హైడ్రా లాంటి చట్టాలు కూడా రావాలి, మరిన్ని రావాలి. మరిన్ని వస్తేనే దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఆపేశారు అనుకోండి, ఇక మళ్ళీ ఇంకా ఉధృతం అవుతుంది. సో ముచ్చర్ల ఫార్మాసిటీ, సో దాని గురించి మీరు సపరేట్గా మాట్లాడుతున్నారు. కానీ నాకు ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది. ఒకప్పుడు శ్రీశైలం హైవేకి ఉన్న డిమాండ్ ఇంకెక్కడా లేదు. ఇంకా అసలు ఫస్ట్ అడిగేది ఎవరైనా ప్రాపర్టీ కావాలంటే ముందు బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే. అలాంటి ఒకసారిగా ప్రభుత్వం రావటం, కొత్త ప్రభుత్వం రావటం, వాళ్ళు సడన్గా ఒక నిర్ణయం తీసుకోవటం, ఫార్మాసిటీ అక్కడి నుంచి మారుస్తున్నా అని చెప్పి ఒక్కసారిగా మార్కెట్లో ఆల్రెడీ శ్రీశైలం హైవే వైపు చూడటానికే కొంత భయపడ్డారు. అసలు కొన్నవాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి కూడా చాలా చర్చ నడుస్తుంది. కానీ మళ్ళీ ఇప్పుడు అదే ముచ్చర్లలో 4th సిటీ తీసుకొని వస్తాను. ఇది వరల్డ్లోనే నెంబర్ 1 ఉంటుంది, గ్రీన్ సిటీగా ఉంటుంది, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కొత్త ఆశలు స్వీకరించాయి. మళ్ళీ అక్కడ ఏదో జరగబోతుంది, మెట్రో కూడా రాబోతుంది, అటు సైడు ఒక కొత్త సిటీ మనం నిర్మించుకోబోతున్నాం అని చెప్పి ప్రభుత్వాలు చదువుతాయి. కానీ ఎంతవరకు అది ముందుకెళ్తుంది, ఎంతవరకు ఇది నమ్మి మేము పెట్టుబడులు పెట్టాలి? ఒకసారి ఫార్మాసిటీ వచ్చిన డబ్బులు పెట్టాము, మళ్ళీ రేపు 4th సిటీలో డబ్బులు పెట్టమంటారు. రేపు పెద్ద తేడా చెప్తే మా పరిస్థితి ఏంటి? కామన్ మ్యాన్కి వచ్చే డౌటే ఇది. దీనికి మీరేమంటారు? ఓకే, ఇందుట్లో ఏంటంటే వెరీ సింపుల్గా షార్ట్లో చెప్పండి, ఎందుకంటే అది మనం సపరేట్గా ఏం లేదు. అందుట్లో ఇది ఒక ఐడెంటిటీ అనేది అక్కడ తీసుకొచ్చింది. ఆల్రెడీ అసలు జరిగింది. నాకు తెలిసిన విషయాలు ఏంటంటే అక్కడే సమ్ లీగల్ ఇష్యూ, కొంతమంది రైతులు ఇవ్వదలుచుకోవాలి, వాళ్ళకి ఫేవర్ చేయటం అన్నట్టుగా కానీ ఏదైనా కానీ ఒక పొల్యూషన్ అని ఒక పేరు పెట్టి ఫార్మాసిటీని రద్దు చేశారు. ఏది పబ్లిక్లో జరుగుతున్న డిస్కషన్, ఇది మీ వ్యక్తిగత నా వ్యక్తిగత అభిప్రాయాలు కూడా. అక్కడ కూడా ఏంటంటే ఒక కేసు అయితే ఉంది, కొంతమంది రైతులు మేమేమో అని ఉంది, కొంత ల్యాండ్ ఏది ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినాయి కూడా ఏంటంటే. అందువల్ల అది ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ దగ్గర అని నేను అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను ఈ విషయం కూడా. ఇంత డబ్బులు ఖర్చు పెట్టేసి కన్సల్టెంట్స్ కానీ చాలా ఖర్చు పెట్టేసేసి అంత బిగ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి వాళ్ళు ఒకే దగ్గర ఫార్మాసిటీని ఒక బ్రాండ్ వరల్డ్ ఫార్మాసిటీ అది వచ్చినట్టయితే ఫార్మాసిటీ అనేది వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మాసిటీ హబ్ అయ్యేది. అటువంటి ప్రదేశాన్ని ఈ విధంగా డిసింటిగ్రేట్ చేసేస్తామని చెప్పేసి చేశారు. నేను అప్పుడు కూడా ఇంకో వీడియోలో కూడా చెప్పాను, దట్స్ నాట్ మచ్ పాసిబుల్. ఎందుకంటే రైతులు ఒక పర్పస్ కోసం ఇచ్చారు, ఫార్మాసిటీ కొరకు ల్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు దాంట్లోనే 4th సిటీ అని తీసుకురావడానికి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. మీకు రీసెంట్గా కూడా హైకోర్టు ఏమని చెప్పారు, గవర్నమెంటు షార్ట్లీగా మాకు క్లారిటీ ఇవ్వండి, మీరు ఫార్మాసిటీ ఉందా లేదా. ఎందుకు అడిగింది తెలుసా? అదే కారణం. ఎందుకు? లీగల్ ఇష్యూ ఉంది అక్కడ. ఆ ల్యాండ్ మేము ఫార్మాసిటీ కోసం ఇచ్చాము, ఆ ఫార్మాసిటీ కోసం వాడండి, మిగతా వాటికి వాడితే మేము ఒప్పుకోం. సో మొత్తం మీద అయితే ఒక క్లారిటీ ఉంది. ఒక విషయానికి వస్తే ఏంటంటే చిన్న ఇప్పుడు వచ్చేవన్నీ ఏం చేస్తారు, ఆర్టిఫిషియల్ హబ్, స్పోర్ట్స్, ఇవన్నీ ఇవన్నీ ప్రభుత్వం చెప్తుంది, ఇవన్నీ వస్తుంది. చెప్పటానికి ఇంప్లిమెంటేషన్ కూడా గ్యాప్ చాలా తక్కువ. ఇదే గ్యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? చెయ్యొచ్చు. ఎందుకంటే మెట్రో ఫేజ్ 2 రాబోతుంది. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ కూడా ఒక ప్రెషర్ ఉంది యాక్చువల్గా. ఒకవేళ వస్తే ఏ లీగల్ ఇష్యూ సాల్వ్ అయితే లీగల్ ఇష్యూ కూడా సాల్వ్ అయితే అక్కడ వచ్చేయండి ఏమిటంటే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, స్కిల్ యూనివర్సిటీ. ఇది పెద్ద టైం ఏం పట్టదు. ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి 2-3 years పట్టింది. అంటే వీళ్ళ వితిన్ 5 yearsలోనే కంప్లీట్ అయింది. అంటే ఈ ఫార్మాసిటీ అంత పెద్ద బిగ్ హబ్ కాదు ఇది. ఓకే, అది చాలా టైం పట్టింది. కానీ ఇవన్నీ ఇప్పుడు తీసుకొచ్చేవన్నీ ఏంటంటే చిన్నవి. కానీ అక్కడే ఒక సిటీ కాన్సెప్ట్ ఏంటంటే న్యూ కాన్సెప్ట్ అది, అంతే. సో ఫైనల్గా మీరు చెప్పండి సార్, మార్కెట్ స్పీడ్ పెరిగిందా, స్టేబుల్గా ఉందా? స్టేబుల్గా ఉందండి. కంటిన్యూ. ఇంకా కొంతకాలం వెయిట్ చూడాలి, కొంచెం వెయిట్ చూడాలి నేను చెప్పను, కానీ స్టేబుల్ అనేది కొంచెం టైం పట్టింది. ఒక 3-4 months వరకైనా పట్టింది.
ఏదైనా మార్కెటే రైజ్ అవుతుంది. తర్వాత ఎందుకంటే అండి స్తబ్దత నుంచి ఫాస్ట్ ఇప్పుడు మనం చూసాం కోవిడ్ టైంలో చూసాం. ఏం సార్ 1-2 స్టెప్పులు తీసుకుంటే ఆటోమేటిక్ మార్కెట్ పెరిగిపోతుంది. మార్కెట్ నవంబర్ తర్వాత చూడండి, నాకు తెలిసినంత వరకు ఆఫ్టర్ నవంబర్ దేర్ మే బి ఎవరు ఇన్వెస్టర్స్ భయపడాల్సిన పని లేదు. మంచి ప్రాపర్టీ చూసుకొని ఇప్పుడు లీగల్ గా పవర్ ఉంది ఇన్వెస్టర్స్ కి. హైదరాబాద్ ఎప్పటికీ సేఫెస్ట్ ప్లేస్. ప్రతి రూపాయి ఇక్కడ భూమి మీద పెట్టిన ప్రతి రూపాయి ఖచ్చితంగా నష్టపోయినోడైతే ఎవ్వడు ఉండడు. ఏది తప్పుడు దారిలో వెళ్ళిన వాళ్ళైతే నష్టపోయారు, కానీ సక్రమంగా వెళ్ళిన వాళ్ళైతే అందరూ లాభపడ్డారు. ఖచ్చితంగా భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి హైదరాబాద్లో మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కాకపోతే మార్కెట్లో అప్ అండ్ డౌన్ కామన్గా ఉంటాయి. సో ఒకసారి డౌన్ ఉంటుంది, ఒకసారి సైక్లింగ్ ఇదంతా. సో ఇన్వెస్టరే ఇప్పుడు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ హైడ్రాలు కావచ్చు, లీగల్ ఒపీనియన్ కావచ్చు, మంచి ప్రాపర్టీని చూసుకోవాలంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇవన్నీ తీసుకొని వెళ్తేనే ఎక్కడ మోసపోకుండా ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ యువర్ వాల్యుబుల్ టైం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.